దాదాపు 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే దాని లీక్కు బాధ్యులైనటువంటి వారిని తక్షణమే పదవికి రాజీనామా చేయాలి. ఈ దేశ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే కేబినెట్ నుంచి తప్పించి దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ నీట్ లీకేజీ అంశంపైన చర్చ జరగాలని చెప్పి మొన్న ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి ఏ విధంగా వాళ్ళని కొట్టిండో మనం అందరినీ చూసినాం. నిన్న స్వయంగా రాహుల్ గాంధీ గారు యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. నీట్ పరీక్షకు లీకైనటువంటి లీకేజీకి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అమిత్ షా క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి ఇలా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే విచక్షణ రహితంగా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి అరెస్ట్ చేసి ఏ విధంగా చేస్తుండో మనమందరం చూస్తున్నాం. మేము ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు నిద్రాహారాలు మానేసి వాళ్ళ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని నీట్ ఎగ్జామ్ రాపిస్తే దాన్ని లీక్ చేసి ఇలా ఎంతోమంది విద్యార్థుల చావులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయించాలి. ఇలా చాతగాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ దేశ హోంమంత్రి ఈ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ తోటి ఇవాళ మేము విద్యార్థులకు మద్దతుగా ఈ మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పటికే ఆగదు. రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కుతనో ప్రియాంక గాంధీ గారి గొంతు నొక్కుతనో యావత్ దేశం గొంతు నొక్కేట్టు కాదు. ఖచ్చితంగా మేమందరం కూడా విద్యార్థుల పక్షాన నిలబడతాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది.